నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వార్తల్లో ముందుగా, తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని, పార్టీ విధానాలు అధినేత ఆదేశాల కంటే ఎవరూ గొప్పవారు కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇటీవల తాటిపాకలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ వివాదంపై ఎమ్మెల్యే బోండా ఉమా ఇచ్చిన వివరణపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అందరికీ తెలియజేసేది, పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ నాయకులతో వేదికల్ని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారో దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాంటి పరిస్థితిలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే, నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడైతే నిన్న జరిగినటువంటి మరి ఉమా గారి విషయం అయితే ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద పూర్తి సంతృప్తి చెందాం. వారు చెప్పింది పార్టీ లైన్ దాటం, మరి జాతీయ అధ్యక్షులు వారి ఒక్క మాటే శిరోధార్యం అని చెప్పేసి వారు చెప్పినటువంటి దానికి పార్టీ పూర్తిగా సంతృప్తి చెందింది. ఆ విషయం ఇక్కడికైతే సమసిపోయిందని చెప్పేసి కూడా, మూసిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మిగతా నాయకులందరికీ కూడా, ఇంకా వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు నాయకులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తల్లోని, శ్రేణుల్లోని ఒక అభద్రతా భావం కావచ్చు, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు, దాని ప్రభావం మన దగ్గర ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంటుంది. కనుక ఆ కార్యకర్తలకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మరి నాయకులపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా గమనించాలి. మనం వేసేటువంటి అడుగు, దాని ప్రభావం కార్యకర్తల మీద ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళు ఎటు వెళ్ళాలనేది తేల్చుకోలేనటువంటి పరిస్థితి, మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ ఆట పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రతి నాయకుడు కూడా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇదే సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం, మనం కూటమిలో ఉన్నాం కనుక కూటమి ధర్మాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మనం రేపు వచ్చేటువంటి 2029 లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే పార్టీ కూడా అన్నిసార్లు కూడా పిలిపించుకొని మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది, ఎవరి మీద వెయిట్ వేయరు అనే ఆలోచనలు కూడా ఎవరు పడొద్దు. అంటే ఆలోచన ఏదో ఉదాసీనత ఉంది అనే భావనలో కూడా ఎవరు రావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే గీత దాటితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా.
ఎందుకంటే పార్టీ అన్నది పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, మా అధినాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాకు శిరోధార్యం. దాన్ని ఎవరికి కూడా సరే ఆ శ్రేణిలో వచ్చేటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది అందరూ కూడా గమనించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మనకి 2029 లక్ష్యంగా పెట్టుకోవాలంటే మరి పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మనం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం సంపూర్ణంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ కృషి పట్టుదల వల్లనే సాధ్యమైందని, ఇందులో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు చేసిందేం లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ పరిసర ప్రాంతాలకి అందుబాటులోకి రానున్నటువంటి ఎయిర్పోర్టుకు 2023 మే 3వ తేదీన ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజున ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎయిర్పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ 2026 జూన్ చివరికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. అంటే ఎందుకు చెప్పగలిసాడు ఆయన అలాగా? చీఫ్ మినిస్టర్గా అతను ఫౌండేషన్ వేసే నాటికే ఆ ఎయిర్పోర్టుకు కావాల్సినటువంటి భూమిని సేకరించడం, కేంద్ర ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి తీసుకోవాల్సినటువంటి ఎన్ఓసీలన్నిటిని తీసుకోవటం, కన్సెషనరీ అగ్రిమెంట్ని పూర్తి చేయడం, ఆ ఎయిర్పోర్టుకు కావాల్సినటువంటి నీరు, విద్యుత్తు, ఇతరత్ర సదుపాయాలకు అవసరమైనటువంటి నిధులు కేటాయించడం, అన్నింటికంటే ముఖ్యంగా కన్సెషనరీ ఎవరున్నారో అంటే ప్రైవేట్ పెట్టుబడిదారి ఆ ఎయిర్పోర్టుకి ఎవరున్నారో ఆ పెట్టుబడిదారి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అప్పు అంటే ఫైనాన్షియల్ క్లోజర్ అంటారు దాన్ని, అది కూడా చేసిన తర్వాత మాత్రమే అతను ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అందుకే అతను అంత స్పష్టంగా ఇది 2026 జూన్ చివరి నాటికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని చెప్పగలిసాడు. దేశంలో సాధారణంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలాంటి రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మేజర్ ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయాలంటే సాధారణంగా పునాదురాలు వేయరు, దాని స్థితి చూస్తారు. ప్రభుత్వ నిధులతో నిర్మించేదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చి టెక్నికల్ శాంక్షన్స్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. లేదు ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నటువంటి ఇలాంటి వస్తే ఫైనాన్షియల్ క్లోజర్ అయితేనే, ఆల్ పెర్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనాన్షియల్ క్లోజర్ అయితేనే ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అదే సాంప్రదాయంలో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పునాది రాయి వేయటం, ఈవేళ అతను చెప్పినట్టుగానే జూన్ 26 30 అయిపోతుంది, 1వ తేదీన ప్రధానమంత్రి గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. ఈ దేశ ప్రధాని ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఇది మంచి పరిణామం. దేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి ఎన్నిసార్లు రాష్ట్రానికి వస్తే అంత మంచిది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మేము స్వాగతిస్తున్నాం, దీన్ని మేము వెల్కమ్ చెప్తున్నాం. కానీ ఇదే సందర్భంలో ఒకసారి ఈ ప్రభుత్వం చూస్తే రేపు ఈ ప్రారంభాన్ని పెద్ద హడావుడి చేయాలని, ఈ ప్రాంతానికి అభివృద్ధి అంతా దీంతో అయిపోతుందని, ఇది నేను చేశానని చెప్పాలన్న ప్రయత్నం చేయాలని చూస్తున్నారు.
దాన్ని నేను వైఎస్ఆర్ పార్టీ అబ్జెక్ట్ చేస్తుంది. మీరు ఈ 3 ప్రాంతాలంటే పూర్వపు పాత జిల్లాలైనటువంటి 3 ప్రాంతాలకు తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇవాళ రేపు ఏలూరు, అల్లూరి, మన్యం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. పెద్దాపురంలో అత్యధికంగా 5 cm, కోమరాడ, ఏలూరు, పాలకోడేరు, భీమడోలులో 4 cm వర్షపాతం నమోదైందన్నారు. వాయు బంగాళాఖాతం మరియు దానికి ఆనుకున్న ఉత్తర ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ తీరాల్లో నిన్నటి తీవ్ర వాయుగుండం మెల్లిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అర్ధరాత్రి 1 గంటన్నరకి ఒడిశాలోని దిగా తీర ప్రాంతానికి సమీపంగా తీరం దాటింది. అది లాస్ట్ 6 అవర్స్లో చూస్తే గంటకి 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఉంది. ఇది రానున్న 24 గంటల్లో కూడా ఇది పశ్చిమ వాయు దిశలో కదులుతూ ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్ మీదుగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మన రాష్ట్రంలో అదే కోస్తాంధ్రలో వర్షపాతం చూస్తే ఈరోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వరకు వర్షాలు రాష్ట్రంలో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, ఉత్తర దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, అదేవిధంగా భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు చూస్తే ఈరోజు పార్వతీపురం మరియు ఏఎస్ఆర్ జిల్లాలకి, రేపు చూస్తే అది మనకి ఏఎస్ఆర్ మరియు ఏలూరు జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి మత్స్యకారులకు చేపలు పెట్టడానికి ఈరోజు రేపు ఎల్లుండ కూడా మన ఉత్తర కోస్తా తీరానికి ఆనుకుని మరి ఆవల ఈరోజు రేపు ఎల్లుండ కూడా చేపలు పట్టడానికి వెళ్ళొద్దని సూచన. ఏంటండి? గిరి ప్రదక్షిణ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. బుధవారం మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో కనీసం మంచినీటి ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. రాత్రి 9 గంటల తర్వాత కేవలం వాలంటీర్లే పనిచేశారని, ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేయలేదని ఆరోపించారు. నుంచైనా చేయొచ్చని చెప్పాలండి, కానీ హోమ్ మినిస్టర్ గారు చెప్పడం ఏంటి? పండితులు వీళ్ళకి సలహాలు ఇవ్వడం ఏంటి? హోమ్ మినిస్టర్ గారు చెప్పడం ఏంటి? అసలు ఎక్కడుంది? కేవలం మీరు భక్తుల్ని తప్పుదోవ పట్టించడం వల్ల, మీ ప్రచార ఆర్భాటాల కోసం ఇన్ని లక్షల మంది వచ్చారు అని మీరు చూపించుకోవడం కోసం, మీ తాపత్రయం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల మీకు అసలు లెక్కే లేదు. ఎందుకంటే ముఖ్యంగా వరాహలక్ష్మీ నరసింహస్వామి అంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ చిన్న చూపే. ఆయన ముఖ్యమంత్రి అయిన గతంలో సెంట్రల్ జైలును తీసుకొచ్చి ఈ పవిత్రమైన సింహగిరి ప్రాంతంలోనే విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి ఈ విశాఖపట్నం ప్రాంతంలో వేలాది వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా సరే, ఏదైతే ఈ 32 కిలోమీటర్లు వరాహగిరి ఉందో, సింహగిరి ప్రాంతంలోనే సెంట్రల్ జైలుని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. గతంలో ఆర్టీసీ డిపో తీసుకొచ్చి కూడా అక్కడే పెట్టడం జరిగింది. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ పేరుతో అతి పవిత్రమైన సింహగిరి వరాహలక్ష్మీ నరసింహస్వామి గుడికి కూతవేటు దూరంలో ఈరోజు 120 ఎకరాలు ఈ వరాహ నరసింహస్వామి యొక్క నరసింహగిరిలో 160 ఎకరాలు గూగుల్ డేటా సెంటర్ కేటాయించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? వరాహలక్ష్మీ నరసింహస్వామి వారంటే వీళ్ళకి లెక్కలేదు. ఒకటే చెప్తున్నాం, మీరు ఎప్పటికైనా వరాహలక్ష్మీ నరసింహస్వామి గారి కూటమి ప్రభుత్వం ఎప్పుడొచ్చినా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా, ఈ స్వామివారికి చేస్తున్న మీరు అన్యాయం కానీ, మీ ద్రోహానికి కానీ మీరు పశ్చాత్తాపడి మీరు స్వామివారిని వేడుకు క్షమాపణ చెప్పకపోతే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆగ్రహానికి, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపానికి ఈ కూటమి నాయకులందరూ కూడా రేపొద్దుడు బలవుతారు. ఆగ్రహానికి గురై మీకు సరైన శిక్ష దేవుడు విధిస్తాడని సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా నిన్న జరిగిన ప్రభుత్వ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ, ధర్మాదాయ శాఖ కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన చేసిన నిర్లక్ష్యం వల్ల భక్తులు కలిగిన ఇబ్బందులపైన ఎంక్వైరీ చేసి భవిష్యత్తులో
ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా వారిపైన తగు చర్యలు తీసుకునే విధంగా ఎంక్వైరీలు ఏమైనా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ గారిని కానీ, ఈ కలెక్టర్ గారిని కానీ, పోలీస్ కమిషనర్ గారిని కానీ మీరు ఏదో మీ నాయకులు ప్రోటోకాల్ చూసుకోవటం, వాళ్ళకి దర్శనాలు చేయించడం కాదు. గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం నుంచి విశాఖలో పలు దేవాలయాలు భక్తులతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా భక్తుల సౌకర్యం మంచినీటి అన్న సంతర్పణ ఆలయ కార్యనిర్వహణ అధికారులు ఏర్పాటు చేశారు. अंतरिक्षं मरुर्बन्धर यस्तमे पूर्णञ्चमे पूर्णतरञ्चमे रश्मिष्टमे रागाभ्यस्तमे अधिपतिष्टम उपागुं दुष्टमेऽन्तरयामस्तमेन्द्रवायवस्तमे मैत्रावरुणश्चमाग्निनश्चमे प्रतिप्रस्थानश्चमे शुक्रश्चमे मन्धी च महाग्रयनश्चमे वैश्वदेवश्चमे ध्रुवश्चमे वैश्वानरश्चमरुदग्रहाश्चमे विग्राह्याश्चमैन्द्राग्नश्चमे वैश्वदेवश्चमे वरुत्पतीयाश्चमे माहेन्द्रश्चम आदित्यश्चमे सावित्रश्चमे सारस्वतश्चमे पौष्णश्चमे पार्णीवतश्चमे हारीयोजनश्चमे इद्मश्चमे बर्हिश्चमे वेदिश्चमे निष्ठयाश्चमे नुतश्चमे तमसाश्चमे ग्रावाणश्चमे स्वरवश्चमा उपरवाश्चमे दिशवनेचमे द्रोणकलशश्चमे वायव्यानिचमे अन्तरेचमे यज्ञेन कल्पेताम् वत्साष्टमे वत्साष्टमे प्रियविष्टमे यवीचमे दित्यवाष्टमे नित्योहीचमे पञ्चाविष्टमे पञ्चावीचमे त्रिवत्सष्टमे त्रिवत्साचमे तुर्यवाष्टमे तुर्योहीचमे पश्चवाष्टमे पश्चौहीचम उक्षाचमे वसाचमऋषभच्चमे देहच्चमे नद्वाञ्चमे धेनुश्चम आयुर्यज्ञेन कल्पताम् प्राणो यज्ञेन कल्पताम पानो यज्ञेन कल्पताम् ज्ञानो यज्ञेन कल्पताम् चक्षुर्यज्ञेन कल्पताम् श्रोत्रं यज्ञेन कल्पताम् मनो यज्ञेन कल्पताम् वाक् यज्ञेन कल्पतामात्मा यज्ञेन कल्पताम् यज्ञो यज्ञेन कल्पताम् एकादशमे तिस्रष्टमे पञ्चदशमे सप्तदशमे नवदशम एकादशतमे वाचमुद्यातकं शुश्रूषेण्याः मनुष्येभ्यस्तम्मा देवा अवन्तु शोभायै पितरो नुमदन्तु ॐ शान्तिः 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 ॐ तच्छंयोरावृणीमहे गातः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्मात् इदुस्तस्मादजायत तस्मादस्मादजायम् भद्रं ॐ शान्तिः 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 ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः यसेम देवहितं यदायुः ॐ शान्तिः 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 ॐ नमो वाचे याचो पिताया चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశారని మంత్రి డిఎస్బివి స్వామి అన్నారు. విశాఖ మధురవాడ అంబేద్కర్ గురుకులం ఎక్సలెన్స్ సెంటర్లో మంత్రి డిఎస్బివి స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఎక్సలెన్స్ సెంటర్లో సౌకర్యాలు, సమస్యలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంట్రన్స్ రాసి ఎక్సలెన్స్ సెంటర్లో తిరిగొట్టాలి. ఛాలెంజ్ అదే అక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళా కూడా ఐఐటి మీతో కొట్టాలి. ఎంపీసా బైపీసా దీనంతా చెప్పారమ్మా. ఇప్పుడే ఇది అవుట్ సోర్సింగ్ వాళ్ళు
అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళకి నా దృష్టికి వచ్చిన అమ్మాయి మాట్లాడతాను. మరి నేను మిమ్మల్ని పెట్టుకోవాలా, ప్రిన్సిపాల్ పెట్టుకోవాలా, మేము పెట్టుకోవాలా? ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్. చెప్పుదానికి నా వాయిస్ వినిపిస్తుందా? ఈరోజు కొమ్మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే మేఘాద్రిగడ్డలో ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడికి రీలొకేట్ చేయడం జరిగింది. మేఘాద్రిగడ్డలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లాలోని కోటలో ఉన్నటువంటి పిల్లలు అక్కడ రీలొకేట్ చేస్తున్నాం కొత్త ఒక ప్రెమిసెస్లోకి. ఇక్కడ మేఘాద్రిగడ్డ నుంచి మధురవాడకి రీలొకేట్ చేయడం జరిగింది. అమరావతి తాడికొండ పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి అడవి తక్కెళ్లపాడుకు పంపించి ఈ 3 చోట్ల ఎంపీసీ, బైపీసీ, జూనియర్ ఇంటర్లో 300 మంది, సీనియర్ ఇంటర్లో 300 మంది, ఎంపీసీ 150, బైపీసీ 150, ఎక్కన 600 మంది ఒక ఇనిషియేటివ్ పెడుతున్నాం. వీళ్ళందరూ కూడా ఐఐటి నీట్ని ఉత్తీర్ణులై వాటిలో చదువుకోవాలనేది మన ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకు తగిన విధంగా ఇలాంటివి ఏర్పాటు చేస్తున్నాం. బీసీల వెల్ఫేర్లో కూడా 2, ఇంకోటి మనకి ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్లో ఇంకోటి మారికోర్స్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అంటే మనం అల్పాదాయ వర్గాల వాళ్ళం, ఉన్నత చదువులు, కార్పొరేట్ ఎడ్యుకేషన్ వాళ్ళని లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఆ సందర్భంగా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి అకామిడేషన్ సరిపోతుందా లేదా, అదనపు వసతులు వీళ్ళకి ఏం కావాలని చూడటం కోసం రావడం జరిగింది. ఇంకొంచెం ఇక్కడ అడిషనల్ ఫెసిలిటీస్, రిపేర్స్ ఉన్నాయి. ఆల్రెడీ 25 lakhs అంత గ్రాంట్ ఇచ్చి జరుగుతున్నాయి పనులు. మిగిలినవి కూడా ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ ఇంకోటి సైట్ డిస్ప్యూట్ ఎప్పటి నుంచో ఉంది 2 క్యాంపస్లు. కనీసం ఆ ప్రెమిసెస్ లేదని కలెక్టర్ తోటి ఆ కోర్టు కేసులో ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ గురించి అన్న కూడా ఒకటి మాట్లాడేది. స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారి దృష్టిలో కూడా ఇది ఒక వారి నోటీస్లో కూడా ఉంది. చెప్పి దానికి ఏదైనా మనం పిల్లలకి సెక్యూర్ పరంగా చూసేదాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సంవత్సరం అయితే పిల్లలకి కార్పెట్ కాకుండా మేము కొన్ని హాస్టల్స్ అయితే మ్యాట్రెస్, ఇక్కడైతే కుషన్గా ఉన్నటువంటి కార్పెట్ లాంటి మనం ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అలాగే మంచి లివింగ్ స్టాండర్డ్స్ ఉండాలి. మెస్ బిల్స్ కూడా వచ్చే నెల నుంచి 10% పెంచుతున్నాం. ముఖ్యమంత్రి గారు దానికి అంగీకరించారు. మెస్ ఛార్జెస్ కూడా పెంచి వీళ్ళందరికీ కూడా మంచి పౌష్టికాహారం ఇచ్చేదానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలు అయితే ఒకటే మంచి భవిష్యత్తు ఉంది. ఈ రాష్ట్రంలో భవిష్యత్తుకు ఉపయోగపడే మానవ వనరులుగా సోషల్ వెల్ఫేర్ పిల్లలు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ పిల్లలు కూడా మేము ముందుకు తీసుకెళ్లాలని మాది. ఆ విధంగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఐఐటి నీట్ సెంటర్లు 10 తీసుకొచ్చడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది అపోహలు చెందుతున్నారు. పిల్లల్ని ఎక్కడ కూడా మేము సీట్లు క్యాన్సిల్ చేయగలం. ఇక్కడ ఉన్న కాలేజీకి అక్కడి నుంచి అవసరమైతే కొన్ని సెక్షన్స్ 3వ సెక్షన్ పెట్టాం. మిగిలిన వాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.